అనుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఆ ఇన్సిడెంట్ అందరికి సంబంధించింది. అన్ని సమకూర్చుకుంటాం, కానీ ఒక టైంలో అవి న్యూట్రల్ అయిపోతాయి. కొన్నిసార్లు డబ్బు న్యూట్రల్ కావచ్చు, కొన్నిసార్లు ఫుడ్ న్యూట్రల్ కావచ్చు, కొన్నిసార్లు మనుషులు న్యూట్రల్ కావచ్చు. అంటే ఉన్న ఉపయోగం ఉండదని తెలుస్తుంది. హిమాలయాస్లో ఒక అద్భుతమైన సాధువు ఉండేవాడు. స్వామి రామ వాళ్ళ గురువు అనమాట. ఆయన జీవితంలో ఒక చిన్న సంఘటన నాకు గుర్తొచ్చింది. హిమాలయాస్ కొంచెం ఎత్తు మీద ఉంటాయి కాబట్టి కొంచెం ఎత్తు మీద కూర్చొని చెప్దామని ఇది చేస్తున్నా. సో స్వామి రామ గురువు గారి దగ్గరికి ఒకసారి ఒక నేపాల్ రాజు వచ్చాడంట. రాజు అంటే తెలుసు కదా, అన్ని లగ్జరీస్, తర్వాత అన్ని హంగులు, ఆర్భాటాలు, మనుషులు ఇవన్నీ ఉంటాయి. సో ఆ సమయంలో స్వామి రామ వాళ్ళ గురువు గారు గుహలో ఒక్కడి ఏకాంతంగా ఉండేవాడు. దాని బయట స్వామి రామ ఉండేవాడు. ఇద్దరే కొండ మీద. అది కూడా మనిషి ఊరికి పోయేటువంటి ప్లేస్ కాదు, చాలా పైన, హై ఆల్టిట్యూడ్. సో ఈ నేపాల్ రాజు వచ్చినప్పుడు స్వామి రామ అడ్డుపడ్డాడంట. ఆగండి, ఎవరు కావాలి మీకు? ద్వారపాలకుడు. మీ గురువు గారిని కలుసుకోవాలి, ఆయన వల్ల నాకు ఒక ఉపయోగం జరిగిందంటే నేను వెళ్ళి చెప్తాను. వెళ్ళి చెప్పాడంట. అయ్యా ఇట్లా ఒక ఆయన వచ్చాడంటే పంపించాను. స్వామి రామ ఉండి వెళ్ళిరాపో అన్న తర్వాత, ఇక్కడ సంభాషణలో నాకు బాగా ట్రిగర్ అయిన అంశం ఇది. చాలా చిన్న సంఘటన, నేను కొంచెం ఎలాబరేట్ చేస్తున్నా సరదాగా. ఈ నేపాల్ రాజు అడిగాడు, ఏమండి ఎలా ఉన్నారు అని. దానికి స్వామి రామ వాళ్ళ గురువు గారు ఏం చెప్పాడంటే, ఇప్పటి వరకైతే బాగున్నా, నువ్వు వచ్చావు కదా తెలీదు అన్నది. ఎక్సలెంట్ డైలాగ్ ఇది. మనిషి బాగుంటాడు, ఒక రాంగ్ పర్సన్ రాగానే ఏదో ప్రాబ్లం జరుగుతుంది. బాడీ బాగుంటుంది, ఒక రాంగ్ ఫుడ్ పడగానే ఏదో జరుగుతుంది. అట నువ్వు వచ్చావు కాబట్టి తెలీదు, అదర్వైజ్ నేను బాగానే ఉన్నా. ఇంతకు ఎందుకు వచ్చావు అంటే, నీ వల్ల నాకేదో బెనిఫిట్ అయింది, దాని రుణం తెచ్చుకుందామని వచ్చాను అని కట్టలు కట్టలు డబ్బు తెచ్చాడంట. స్వామి రామన్ లోపలికి పిలిచి, అరే ఈ మహాన్ బాబు డబ్బు తీసుకొచ్చాడు, ఏం చేద్దాం ఈ డబ్బుతోటి? అరే మన బెడ్ మీరా. ఇదంతా చూస్తున్నాడు నేపాల్ రాజు. ఆ బెడ్ మీద మొత్తం డబ్బు కట్టలు పరిచారంట. పరిచి, పడుకో రామా పడుకో. ఎలా ఉందంటే, అస్సలు కంఫర్ట్ లేదండి గురువు గారు. అవునా, పోయి ఒక పని చెయ్యి, ఈ డబ్బుతోటి మంచి బ్రెడ్, యాపిల్స్ ఏమైనా కొనుక్కొని రాపో అంటే. స్వామి రామ ఆశ్చర్యపోయి, ఇక్కడ షాపులు ఎక్కడున్నాయి ఇంత హిమాలయాల్లో పైన అంటే, అయ్యో అట్లా కూడా ఉపయోగపడదా? సరే ఒక పని చెయ్యి, కొంచెం టీ తాగుతారా మీరు అని చెప్పి కొన్ని నోట్లు అంటూ పెట్టి టీ చేసి ఇచ్చారంట. ఆ నేపాల్ రాజు ఆశ్చర్యపోయేలోపు ఈ గురువు గారు ఏమన్నారంటే, అవసరం లేదా మాకు తుమ్లేకే జావు, నా వల్ల నీకేదో ఉపయోగం జరిగింది, దాన్ని అనుభవించు, లేదా నాకు ఉపయోగపడేది ఏదన్నా ఉంటే అది ఇవ్వు అన్న కాంటెక్స్లో ఆ సంఘటన ముగుస్తుంది. కానీ నేను ఈ చిన్న లైఫ్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నా. అంటే ఒక టైంలో అన్నీ ఉన్నా వాటి మధ్యన మనిషి ఒక వ్యాక్యూమ్లో ఉంటాడు. అన్నీ ఉన్నా ఏదో శూన్యం వెంటాడుతుంటుంది మనిషిని. సో మనం ఆ స్థాయికి రాకూడదు. అంటే ఏది అవసరమో అది ఉంటే చాలు. నా స్వామి రామ వాళ్ళ గురువు గారి దగ్గర ఏది అవసరమో అది ఉంది. అదేమిటి, గంజి కాచుకోవడానికి ఒక చిన్న గిన్నె, కొన్ని ఏదో ఆలుగడ్డను వాటెవర్, పడుకోవడానికి ఒక చిన్న పరుపు, పరిపూర్ణమైన ఏకాంతం, చక్కటి ప్రకృతి, అన్నిటికి మించి నచ్చిన శిష్యుడు. తర్వాత దేని మీద లాంగింగ్ లేని ఒక లైఫ్. అంటే ఇది కావాలి అని వెంపర్లాట ఉందా, మిగతావన్నీ వేస్ట్ అయిపోతాయి.
ఇప్పుడు ఇంట్లో ఇన్ని ఉన్నాయి తినుబండారాలు, పిజ్జా కావాలని వచ్చిందా, ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ సెకండరీ అయిపోయి. నీ దగ్గర కారు ఉంది, ఆ కారులో పోతుండగా పక్కన బెంజ్ కారు పోతుంది, అది బాగుంది అనుకున్నావా, ఇది నువ్వు ఆస్వాదించే లక్షణం కోల్పోతావు. సో మన దృష్టి వేరే వాటి మీద ఉన్నంత వరకు, జీవితానికి సంబంధించిన అత్యంత అమూల్యమైనవి ఏమిటో గుర్తించినంత వరకు ఎన్ని ప్రోగు చేసుకున్నా ఏదో ఒక రోజు అవన్నీ జస్ట్ వస్తువులని, వాటి వల్ల ఏ ఉపయోగం లేదని తెలుస్తుంది దాదాపు అందరికీ. మదనపల్లిలో ఒక బాగా డస్ట్ ఉన్న దిండు మీద తల పెట్టుకుని పడుకున్నా, ఇప్పుడు తగ్గింది దగ్గు. సో అత్యంత అమూల్యమైనవి, కోట్ల రూపాయలు ఇచ్చిన కొనలేనివి కొన్ని ఉన్నాయి. సో ఏకాంతాన్ని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. మనుషులతో ఉండాలి, కానీ ఏకాంతం మిస్ కాకూడదు. పదార్థాలు అనేకం ఉండొచ్చు, కానీ ఆకలి మిస్ కాకుండా చూసుకోవాలి. శరీరం ఉండొచ్చు, దాని మీద నగలు దిగేయచ్చు, కానీ శరీరానికి ఉన్న ఒక బేసిక్ ఫ్లెక్సిబిలిటీ, అంటే అది నీ యొక్క ఆధీనంలో ఉండడం మర్చిపోవద్దు. నీ ఆధీనంలో లేదా, దానికి బంగారం తగిలిచ్చిన వృధా, బరువు అయిపోతుంది. దానికి ఒక షూ వేసినా మోయలేవు. మంచి ఇల్లు కట్టుకున్నావు, మెట్లు కట్టుకున్నావు, నీ బాడీ నీ ఆధీనం లేదనుకో, ఏం ఎక్కుతావు? సో చెప్పాలనుకున్న విషయం వెరీ లిమిటెడ్. ఎవ్వరూ దొంగలించలేని సంపదలు, ఆ సంపదల్లో మనం ఆధ్యాత్మిక పరమైన సంపదలు అని చెప్తున్నాం. అందులో ఒకటి ఏకాంతం, ఒకటి ఆరోగ్యం, ఒకటి ప్రశాంతత, తర్వాత ఎవరితో ఇంటర్ఫియర్ కాకుండా నిలబడే మనస్సు, దాంతోపాటు మనం ఉన్న ఏరియాని ఆస్వాదించే ఒక లక్షణం, దాన్ని అందంగా మార్చుకునే ఒక క్రియేటివిటీ, మన శరీరాన్ని, దాంట్లో ఉన్న శక్తిని సరైన దిశలో ప్రయాణింపజేసే ఒక ఉత్సుకత. ఇవి ఉన్నాయా, లైఫ్ చాలా బాగుంటుంది. కోట్ల రూపాయలు ఉండొచ్చు, బెంజ్ కార్లు ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద విల్లాలు ఉండొచ్చు, నువ్వు అనుభవించే ప్రదేశం చాలా చిన్నదే ఎప్పటికైనా. అల్టిమేట్లీ వాట్ యూ వాంట్, ఒక 12 feet by 12 feet ఉన్న ఒక చిన్న రూమ్, ఫైనల్గా నువ్వు అక్కడే ఉండబోతున్నావు. నువ్వు చాలా కాస్ట్లీగా కట్టుకున్నా నీకు అనుభవించే శక్తి లేదనుకో, అదంతా నల్లని వాయిడ్ అయిపోతుంది. నేను చూశాను, అలాంటి వ్యక్తుల్ని చూశాను, కలిశాను, వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్. దే హ్యావ్ హెల్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పటికీ అన్నీ వదిలేసి ఊరు బయట ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్న చెట్ల కింద ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ దే హ్యావ్ సీన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ ఆల్ దోస్ రిసోర్సెస్. ఇది నా స్టూడియో పైన మిద్దె మీద, బాగుంది కదా సునీత? చక్కటి గాలి, గాలి ఉంది, ఏసీ ద్వారా వచ్చే గాలి ఉంది, ఫ్యాన్ ద్వారా వచ్చే గాలి ఉంది, సంతోషం ఉంది, వస్తువుల ద్వారా వచ్చే సంతోషం ఉంది, సాధించడం ద్వారా వచ్చే సంతోషం ఉంది. ఆకలి తీరడానికి పళ్ళు, కూరగాయలు అన్నీ ఉన్నాయి, కానీ పిజ్జా బర్గర్ తింటే ఏదో సంతోషం వస్తుంది. ఏవేవి మనల్ని కరప్ట్ చేయాలనో, నాశనం చేయాలనో అన్నిట్లా పొంచి ఉంటాయి. ఆల్వేస్ ఎప్పుడైనా దాడి చేయొచ్చు. కొంత ఎరుక అవసరం. ఇది ఎవరికి వాళ్ళకే. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని సినిమాల్లో హీరో ఎంతెంత గొప్ప డైలాగులు కొట్టినా, అల్టిమేట్గా ఆ స్పృహ కలగాలి మనిషికి. ఎస్, ఇక్కడి నుంచి నా జీవితం ఎంతకాలం ఉంటుందో అంతవరకు, ఈ ఫిజికల్ రియాలిటీలో ఎంతవరకు నేను సజీవంగా ఉంటున్నో అంతవరకు నేను ప్రశాంతంగా ఉంటే ప్రయత్నం చేస్తా. నా నుంచి ప్రశాంతతను లాగేసుకుంటున్న విషయాల్ని నేను పక్కకు జరుపుతా. దానికి తేలికైన పద్ధతి ఏంది? పోలిక తీసేయాలి, సామరస్యం క్రియేట్ చేసుకోవాలి, ఉన్నదాన్ని అనుభవించగలగాలి. నేను జర్నలిజంలో మాస్టర్స్ చేసినప్పుడు ఒక చిన్న పేపర్ ఉంటుంది, అభివృద్ధి నిర్వచనం అని. సో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి నిర్వచనాలు చాలా ఉన్నాయి. మీరు ఇంటర్నెట్లో కొట్టినా కూడా సో మెనీ డయాగ్రామ్స్ వస్తాయి, అంటే పిరమిడ్ షేప్డ్. ఆ తర్వాత యాజ్ వరల్డ్ ఈస్ ప్రోగ్రెసింగ్, అభివృద్ధికి నిర్వచనం మారిపోయింది.
ఇన్ పర్టికులర్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది. అభివృద్ధి అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషన్, ఆ తర్వాత హై రైజ్డ్ బిల్డింగ్స్, ఫ్లైఓవర్స్. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అవుతున్న నగరం అని చెప్పాలంటే ఈ ఫ్లైఓవర్స్ ఇవే అవసరం. అందుకే ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు చేపడతారు. సో నేను అవన్నీ చదివి నా థిసిస్లో చివరి ఒక చిన్న పారాగ్రాఫ్ రాశాను. ఇప్పుడు నేను రాస్తున్న ఈ పారాగ్రాఫ్ పుస్తకంలో లేనిది. సరే, వాళ్ళంతా మేధావులు, వాళ్ళు ఇస్తున్న డెఫినేషన్ ఒక జనరలైజ్డ్ డెఫినేషన్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ స్టేట్స్ అండ్ నేషన్స్ అండ్ విచ్ అంటే ఏవైతే ఒక వ్యవస్థ కింద కంట్రోల్లో ఉంటాయో అది అభివృద్ధి. అట్లా కాకుండా ఒక ఇండివిజువల్ రెల్మ్లో అభివృద్ధి ఏమిటి అంటే అనుభవించే సామర్థ్యమే అభివృద్ధి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, పెద్ద బిల్డింగ్ ఉంది, అతనికి ఇంటి ఎదురు కారు ఉంది, అతని ఇంట్లో ఒక మంచి కుక్క ఉంది, అతని చేతిలో ఐఫోన్ ఉంది. అకార్డింగ్ టు ఎనీబడి అతను ఒక మంచి రిచెస్ట్ పర్సన్ అనుకుంటాం మనం. కానీ అవన్నీ అతను అనుభవిస్తున్నాడా లేదా? అట్లా కాకుండా అనుభవిస్తున్నాడా, ఓకే ఫైన్. అనుభవించలేదా, స్టిల్ హీ నీడ్స్ టు డెవలప్ సంథింగ్ ఇన్నేట్. అట్లా కాకుండా ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న గుడిసె ఉంది, హాయి మంచం మీద పడుకొని కాళ్ళ మీద కాలేసుకొని ఒక జొన్న రొట్టె కారం నంచుకొని తింటూ హాయిగా చుక్కలను చూస్తూ పాటలు పాడుతూ తనకున్న ఆ రిసోర్సెస్ని ఫుల్లెస్ట్గా ఆస్వాదిస్తున్నాడు. ఫ్రెడరిక్ నీషే చెప్పినట్టు ఒక బిడ్డ తల్లి రొమ్ము నుంచి పాలను ఎట్లయితే లాక్కుంటుందో తన సరౌండింగ్స్లో ఉన్న వస్తువుల నుంచి లైఫ్ని అట్లా లాక్కోవాలి, లేని వాటి గురించి వెంపర్లాడుకుంది. సో హిమాలయ గురువులతో జీవనం, హిమాలయ పరమ గురువులతో జీవనం అనే పుస్తకంలో చిన్న కాంటెక్స్ట్ అది. దట్స్ వెరీ, అది చదివినప్పుడు నాకు ఇదంతా గుర్తొచ్చింది. ఈరోజు వీడియో నా బిడ్డ సుంత తీస్తుంది. ప్రస్తుతానికంతే. రీసారా సోయస్.